మరి వాస్తవానికి యావత్ లోకానికి మంచి చేసిన రోజు ఏదన్నా ఉందంటే అది శుక్రవారమే కదా. మరి శుక్రవారం చెడ్డదలాగైపోయింది. లోకం ఆచరిస్తుంది అనుకోండి, దాన్ని బట్టి మనం బాధపడక్కర్లేదు. కానీ క్రీస్తును స్వీకరించి క్రీస్తు శుక్రవారం రోజున నిద్రించలేదంటే మరణించారనే విషయాన్ని ఎరిగి, ఆ రోజు మంచి జరిగిందనేటువంటి విషయాన్ని ఎరిగిన వారు సైతం శుక్రవారం ఒక చెడ్డ దినంగా భావిస్తున్నారు. అందును బట్టి నాకు చాలా బాధ అయితే కలుగుతుంది. క్రైస్తవులకి శుక్రవారాలు మంగళవారాలు సెంటిమెంట్లు ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయి అంటే అసలు నువ్వు క్రైస్తవుడు కావని మాత్రం అర్థం చేసుకోండి. శుక్రవారం లోకానికి చాలా మంచి జరిగినటువంటి రోజు అది. ఆయన కలుగు చేసినాయి కదా 7 రోజులని. ఒక రోజు ఏమన్నా వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి కలుగు చేశారా? ప్రతిదినము కూడా మంచిగా ఆయన ఎంచడం ఉంది, మంచిగా ఆయన చూసడం ఉంది. ప్రతిరోజు కూడా మంచిదే. మానవుల్లో మంచి చెడులు తప్పిపోయిన కారణాన్ని బట్టి ఇలాంటి ఆలోచన